ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నాడు. తెలివి ఎవడబ్బా సొత్తు కాదు జగన్ రెడ్డి. ఆ రోజు మండలిలో మీరు మాట్లాడిన దరిద్రపు మాటలను నిలదీసిన లోకేష్ గారి మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు మీరు. ఇవాళ శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు. మండలిలో కల్తీ విషయం మీద ఎక్కడ చర్చకు వస్తుందో, ఎక్కడ జగన్ రెడ్డి బతుకు బస్టాండ్ అయిపోతుందో అని భయపడి ప్రతిదానికి అడ్డం పడతా, ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తా మీరు మండలి నుంచి పారిపోతున్న తీరును ప్రజలు గమనిస్తానే ఉన్నారు. అప్పటి వరకు చైర్మన్ ని పలు రకాలుగా బెదిరించిన మంత్రులు బూతులతో విరుచుకుపడ్డారు. అయితే ఏ దశలోనూ సంయమనం కోల్పోని చైర్మన్ షరీఫ్ సాబ్ ఎవరిని పల్లెత్తు మాట కూడా అనకుండానే తన విధులు నిర్వర్తించుకుని చాంబర్ కి వెళ్లిపోయారు. ఇప్పుడు దీనికి సమానం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, జగన్ రెడ్డి, ఆ సభకు రాకుండా పారిపోతున్న 10 మంది ఎమ్మెల్యేలు, రోజా, శ్యామల, రజని, అంబటి, ఆడు ఈడు అందరు సమానం చెప్పండి రా బాబు. ఆ రోజు బొత్స సత్యనారాయణ సాహిబ్కే పుట్టావని షరీఫ్ గారిని అడిగినప్పుడు మీరందరూ ఎక్కడ సచ్చారా అని వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. అచ్చెన్నాయుడు గారు ప్రశ్నిస్తే ఆయనకు ఉన్న అనుమానాన్ని వ్యక్తపరిస్తే ఏంట్రా ఓ చించుకుంటున్నారు ఎవడికాడు అంటే నిలదీస్తున్నారు ప్రజలు. సమాధానం చెప్పండి ఇప్పుడు షరీఫ్ గారికి, ప్రజలకి, ముస్లిం సమాజానికి సమాధానం చెప్పండి.